రైతులకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లక్షద్వీప్తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. కేరళలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పశ్చిమ గాలులు, అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితరాలను పరిగణలోకి తీసుకొని నైరుతి ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించింది. ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తుంటాయి. అంచనాల కంటే బాగా ముందుగా రావడం 25 ఏళ్లలో ఇది మూడోసారి కాగా 16 ఏళ్లలో ఇదే తొలిసారి. గతంలో 2001, 2009లలో మే చివర్లో దేశంలోకి ప్రవేశించాయి. 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8వ తేదీ, గతేడాది 2 రోజులు ముందుగా మే 30వ తేదీ రుతుపవనాలు కేరళను తాకాయి. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం రుతుపవనాలను బలంగా ముందుకు లాగినట్లు వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందన్న చురుకుగా విస్తరిస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. సోమవారానికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని భావిస్తూ ఉన్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది తూర్పు దిశగా పయనించి మహారాష్ట్రలోని రత్నగిరి, దాపోలి మధ్యలో తీరం దాటింది. తర్వాత తూర్పు దిశగా మహారాష్ట్ర వైపు కదులుతూ ఆదివారానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని కూడా అంచనా. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తీరం దాటిన వాయుగుండం మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మీదుగా పయనించి ఈ నెల 27వ తేదీ నాటికి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఉత్తర ఒడిశా సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 27వ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తూ ఉంది. ఆదివారం అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.